హాయ్ హలో కాకలు అందరికీ నమస్తే. వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మంచి ఇంటర్వ్యూతో మీ ముంగడికి వచ్చిన ఒక మంచి మనిషిని తీసుకొని వస్తున్నా మీ ముంగడికి. నేను ఒక కమెడియన్ అనుకోవచ్చు, ఒక యాక్టర్ అనుకోవచ్చు, ఒక స్క్రిప్ట్ రైటర్ అనుకోవచ్చు. అప్పటిదప్పుడు అల్లి ఒక పెద్ద ఒక 20-30 స్క్రిప్ట్లు కూడా రాయగలిగే శక్తి ఉన్న మనిషి. ఆయన అన్నిటికంటే ఎక్కువ ఆయన ఒక మంచి డాక్టర్. ఆయన చేసే సేవా కార్యక్రమాలే కాదు, ఆయనతో మాట్లాడితే నవ్వుడు కూడా కడుపున వస్తుంది. అంత ఆరోగ్యంగా ఉంటాము. ఒక 2 గోళీలు వేసుకొని పైసలు పెట్టుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అవేం లేకుండా ఓన్లీ అన్నతో ఒక 10 నిమిషాలు గడుపురు చాలు ఉంటుంది. అసంటి మంచి టాలెంటెడ్ మనిషి నవకాంత్ అన్నతో ఈరోజు అయితే ఇంటర్వ్యూలో నేను ఉన్నా. అన్న లైఫ్ స్టోరీ మొత్తం తెలుసుకుందాం అనుకుంటున్నా, అన్నతో కొంచెం ముచ్చడిద్దాం అనుకుంటున్నా. సో అన్ననైతే మేము ముంగట తీసుకొస్తున్నా. వెరీ వెరీ మల్టీ టాలెంటెడ్ అన్న నవకాంత్ అన్న. ఒకసారి ఇక చెట్లకాయలు కూడా పెట్టుకున్నా, ఇక కొంచెం గమ్మతుండాలని చెప్పేసి ఇంకా తమ్ముడు అది బాయేనా? నమస్తే. వాట్సాప్ నమస్తే. ఐఎమ్ ఫైన్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యో ఆల్వేస్ ఎవ్రీథింగ్ షూట్. ఓకే యూ శేఖర్ కొడంగల్. ఇంకా అన్న తమ్ముడు అద్దాలు తీతామి. నువ్వు నన్ను చూస్తున్నావా అని చూస్తున్నావు అర్థం అవుతలేదు. అన్న దగ్గరే పక్క కూర్చో. ఇంకా తమ్మి ఏం లేదన్న, ఇగో చెట్లకెళ్ళి తాదామని మా మధు పట్టుకొని వచ్చిండు. వస్తే మా మధు దీపక్తో కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరు ఏమన్నారంటే, మన నవకాంత్ అన్న ఉంటాడు గివ్వెన్ జోకులు గోపి నోరు తిరుగుతారు ఏమనుకోకు. గివ్వెన్ జోకులు గోపి మా నవకాంత్ అన్నతో ఒక 10 నిమిషాలు కూర్చున్నాం అనుకో, నీ నవ్విపించటోని కూడా నవ్విపించేంత కెపాసిటీ ఉంటుంది మా నవకాంత్ అన్నకు అని చెప్పిండు. సో నీతో మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే బాగా సార్లు ఫోన్లోనే మాట్లాడినా. మొన్న నువ్వు ఫోన్లో మాట్లాడితే అర్ధగంట సేపు అబ్బా నవ్వి కడుపున వచ్చింది ఇక్కడ పక్క పట్టుకున్నది. సో అన్న ఇది ముచ్చట. నువ్వు ఒక కమెడియన్, ఒక యాక్టర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక భజన కళాకారుడివి. ఆయన ఎంత కాకుండా ఒక మంచి డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, పేరుగాంచిన డాక్టర్ మన సోన్లా. సో ఇవాళైతే మనం ఇద్దరం ముచ్చట పెట్టుకుందాము. నీకు బాగా ఇష్టమైన ఒకప్పుడు ఇది అడగరాదు నాకు తెలియదు, ఇంటర్వ్యూలు నేను అడుగుతా. పర్లేదు, ఎందుకంటే ఇంటర్వ్యూ కాబట్టి నేను అడుగుతానే, ఎందుకంటే నీకంటే చిన్నోన్ని మా ఇంట్లో నడిపోని. ఎవ్రీథింగ్ ఇస్ షూట్. ఓకే అన్న, ఆల్ రైట్. అయితే మొన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు చిన్నగా ఉండగా ఐసులు ఉండగా ఒక మంచి లవ్ లెటర్ రాసినవే. అది నువ్వు ఎంత మంచిగా రాసినావో, మరి పానం పెట్టి రాసినావో, శిలా కళ్ళు తాగి రాసినావో, 2 బీర్లు గుద్ది రాసినావో, లేకపోతే మరి ఏమనిపించి రాసినావో కానీ అది విన్న తర్వాత అబ్బా నేనేంటికి రాయలేనురా, నాకు కూడా ఒక పోషి ఉండే, దానికి కూడా అప్పుడు అన్న సోపతున్న వాడికి రాసిన వాడికి ఉండి పోరుని ఎంతమందిని వడగొడుతుండ్రు అనుకున్నా. ఓకే ఓకే, అది నాన్ స్టాప్గా చెప్పగలిగినావు. అది ఒకసారి చెప్తావా నా కోసం, మన తమ్ముడు? అప్పుడు అంటే మాకు అంటే లవ్ అఫేర్స్ అన్నట్టు ఏమి ఉండకపోవు, ఎందుకంటే అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుండే. ఓకే, అప్పుడు మాకు వేణుమాధవ్ అన్న ఇన్స్పిరెన్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? వేణుమాధవ్ అన్న ఇన్స్పిరెన్స్ ఆయననే మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు పాపం ఆయన స్వర్గిస్తుడు, చాలా మంచి కమెడియన్. అప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ ప్రోగ్రామ్ పోవాలని బాగా ట్రై చేసిన తమ్ముడు, కానీ అప్పుడు మనకు మన పరిస్థితులు బాగా లేకుండా ఉండే. ఎందుకంటే అప్పుడు నేను చదువుకునేటప్పుడు మాకు చిన్న కిరాణా షాపు, హోటల్ ఉంటుండే తమ్ముడు. అట్లా కూర్చున్నప్పుడు అంటే ఆలోచించుకుంటా ఒక కవిత, అంటే అమ్మాయి కోసం కాకుండా కానీ అంటే ఇట్లనే మా ఫ్రెండ్ కావాలంటే రాసిచ్చి ఉంటుంది. నిజంగా చూసినా ఏమనుకోదు. ఓకే ఓకే, చెప్పాను మా వాళ్ళ కోసం. అది స్టార్టింగ్ నుంచి చెప్తాను నీకు. స్టార్టింగ్. ప్రియాతి ప్రియమైనటువంటి ప్రియురాలికి చేస్తున్న ప్రేమాభివందనాలు. అందానికి అందమైన నీ రూపం వర్ణింప నా తరమవున. నల్లని కురులతో నాట్యమాడి నీ వాలుజడ, విశాలమైనటువంటి అలనేరడు వర్ణంలో ఉన్న నీ కళ్ళు, చక్కనైన ముక్కు చదివి ముద్దు పెట్టుకోవాలనుంది. ప్రియా, నీ మెడ చాలా అందంగా ఉంది. నీ మెడలో హారమైపోవాలనిపిస్తోంది, తాలినైపోవాలనిపిస్తుంది. ఇక నీ సుందర సుకుమార హస్తాల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ ఉత్తరంతో నీ మనసు బాధ పెట్టినా కష్టపెట్టినా నన్ను మన్నించు. అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు. నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో 1,000,000 ఆశలతో ఎదురు చూస్తుంటాడు నీ యొక్క ప్రేమికుడు. మా తోడు ఇంత పెద్ద డైలాగు నువ్వు రాసి పంపించినావు. మరి ఎట్లుంటుంది తమ్మి? నాకు తెలిసి పిల్ల ఫ్లాట్గా
నేను చెప్తున్నా కదా ఆ జమాన్లో ఇప్పుడున్న యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు ఉన్నవాడితే అప్పుడు వేరుంటుండే తమ్మి. మేము లవ్ యూ స్పెల్లింగ్ పెట్టాలంటేనే ఎల్వి యూఆర్ పెడతాం అయిపోయా, ఎల్వి యూఆర్ పెడతాం అయిపోయా. మా వాళ్ళ కొంతమందికి అది కూడా రాదనుకో. అప్పుడు క్లాస్మేట్ దగ్గరకు బుక్ తెచ్చుకోవాలంటే వెనక ఎంబట అయ్యని తోలుకొని పోతుంటుంది. ఇప్పుడు మీ క్లాస్మేట్ కోసం బుక్ తెచ్చుకోవాలి పోయి అయ్యా ఉన్నా కూడా లోపలిలోకి పోయి బుక్ తీసుకొని వచ్చేటి, అయ్యా ఉన్నా కూడా లోపలిలోకి పోయి బుక్ తీసుకొని వచ్చేటి. పంచాయతీలు పీడిచుడు పిలిపించుడే ఉన్నది ఇప్పుడు ఏమన్నా అంటే. అంతే మరి అట్లనే ఉన్నది కదా తమ్ముడు. అవన్న అయినా మీ కాలమే మంచిగా ఉండనే. నేను కూడా 90s కిడ్నే కానీ ఇంకా మీ అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుండే ప్రేమలు. మా అంటే ఆ జనరేషన్లో ఎట్లుండే అంటే తమ్ముడు, అంటే ఇట్లాంటి అంటే మామూలుగా మాట్లాడుకోవడము అంటే ఫ్రెండ్లీగా ఉండడం ఇవన్నీ ఉండే. కానీ అప్పుడున్న అంటే పిల్లలకి ఈ థాట్స్, ఈ లవ్లు, ప్రేమ అనేటి అంతా ఇవన్నీ అంటే తెలిసేటివి కావన్నట్టు. అవన్న షార్ట్ కట్లో చెప్పాలంటే మీకున్న కాలంలో మీ మనుషులు ఎట్లుండనంటే కన్నతోనే కథలు పడుతుండే. మా వాళ్ళు ఇప్పుడు కథలు పడుకుంటా మింగుతున్నారు. ఏం చెప్తావు? ఇప్పుడు కళ్ళతో ఎంత మొత్తం పనులతోనే పడుతున్నారు కథలు. పండ్లు కళ్ళు అన్నీ అన్నీ అయితే అన్న మా కోసము ఒక కామెడీ నీకు బాగా ఇష్టమైంది, నువ్వు బాగా అనుకొని రాసుకొని ఉంటావు కొన్ని కామెడీ కంటెంట్లు. అదొకసారి ఏదైనా ఒక చిన్న కంటెంట్ ఉంటే చిన్నగా నువ్వు ఒకసారి రాసుకొని ఉంటుంది, అది చెప్పన్నా. చిన్నగా అంటే ఇట్లనే అంటే కామెడీ కంటెంట్ అంటే ఒకటి రాసిన అంటే ఒకటి ఉండే అంటే నేను ప్రతి స్టేజ్ మీద ఇది చేస్తుంటుంది అన్న. ఇంతకుముందే ఒకటి చిట్టి చిలకమ్మ అని చెప్పేసి మా మధు అంటున్నాడు. ఇప్పుడు కళ్ళకు కూర్చున్నప్పుడు ఆయన బుంగదేన పోయిండు గౌడ్ సాపు. అయితే మదేమంటుండు, అన్న చిట్టి చిలకమ్మ డైలాగ్ భలే చెప్తాడు గోపి, కాకపోతే చిట్టి చిలకమ్మ డైలాగ్ వేరే తిరిగి చెప్తాడు, అది ఇంటే నువ్వు నవ్వినవి సత్తావు గోపి అని చెప్పేసి అన్నాడు. ఏమో చిట్టి చిలకమ్మ డైలాగ్ ఇంకెట్లా తిరిగి చెప్తారు ఈ మదన్ నేనంటే ఒకసారి నువ్వు విను అన్నచ్చినాక అన్నాడు. అబ్బా ఒక్కసారి మా వాళ్ళ కోసం నా కోసం ఒకసారి అది చెప్పాను మళ్ళీ. అదే చిట్టి చిలకమ్మ అనే పాట మనం పిల్లలకి అందరికీ అంటే చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటాం. నేను కూడా పాడుతుంటే ఇక చిట్టి చిలకమ్మ ఓ చిట్టి చిలకమ్మ నిన్నమ్మ ఎందుకు కొట్టినాదే చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ ఓ చిట్టి చిలకమ్మ నిన్నమ్మ ఎందుకు కొట్టినాదే చిట్టి చిలకమ్మ, తోట్ల కోయి పండు తెచ్చి గూట్ల పెట్టి గుటుకు మింగి నువ్వు గుండెలా తట్టుకొని చచ్చిపోతే ఓడి ఆపద చిట్టి, నువ్వు గుండెలా తట్టుకొని చచ్చిపోతే ఓడి ఆపద చిట్టి చిలకమ్మ ఓ చిట్టి చిలకమ్మ నిన్నమ్మ ఎందుకు కొట్టినాదే చిట్టి చిలకమ్మ. అంటే ఇట్లా అంటే కామెడీగా దాన్ని కామెడీగా రాసేసినావు అన్నట్టు అట్లా. అయితే అన్న ఇంత మంచి కామెడీ ఎత్తావు, ఇంతగానం టాలెంటెడ్, ఎన్నో భజన కార్యక్రమాలలో పాల్గొంటావు. ఏదైనా ప్రోగ్రామ్ ఉంది నవకాంత్ అన్న అని చెప్పేసి ఫోన్ చేస్తే 1 గంట ముందే ప్రోగ్రామ్ దగ్గర ఉంటావు ఖచ్చితంగా. సో కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఇది పర్సనల్ గా తీసుకోకు. ఓకే అంటే ఇవి నాకున్న డౌట్లనే కాదు, నీతో తిరిగే పిల్లలకు కూడా ఉండుంటే లోపట ఖచ్చితంగా, బట్ వయస్సును బట్టి అడగలేకపోతుంటారు. ఓకే ఎందుకంటే తమ్ముడు నువ్వు అడగడంలో ఏం తప్పలేదు. ఇప్పుడు రియల్ లైఫ్లో మనం జీవిస్తున్నాం కదా, మనం అంటే ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు. అది మనం దాన్ని అంటే ఇన్స్పిరేషన్ గానే తీసుకోవాలి. అదే అంటున్నా, ఎవరిని కూడా తప్పు పట్టద్దు. కళ్ళు ముంగటున్నది పోషవతల్లి లెక్క. నేను ఒట్టేసి మరి నా లోపట అనిపించింది, మా వాళ్ళకి అనిపించింది, నేను కుల అడుగుతున్నా. ఒట్టేసి ఒక మాట ఒక మాట అడగమన్నట్టు అంతే. అయితే ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఓకే మరి ఇంత టాలెంట్ ఉండి ఇంత కామెడీ చెయ్యగలిగి ఓకే ఎందుకు నువ్వు ముందడికి రాలేకపోయినావు? అంటే నీతో ఉన్న కొంతమంది దోస్తులు ఇప్పుడున్న జనరేషన్లో ఒక 2-3 పేర్లు ఎందుకు కానీ ఒక మంచి స్టేజ్లలో ఉన్నారు. వాళ్ళతో తిరిగిన నువ్వు, వాళ్ళకంటే టాలెంటెడ్ నువ్వు ఇక్కడే ఉండిపోయినావు. దీనికి రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే తమ్ముడు, ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఆర్థిక ఇబ్బందులు నీకు ఇంతకు ముందు కూడా చెప్పినా నేను. ఆర్థిక ఇబ్బందులు మనకి అంటే మా డాడీ చిన్న వర్క్ చేస్తుండే, అంటే బీడీ కంపెనీలో గంపచాటం చేస్తుండే. అప్పుడున్న పరిస్థితులలో ఆయన తెచ్చే జీతము నన్ను కానీ, ఇప్పుడు మా అన్న హ్యాండిక్యాప్డ్ పెద్దవాడు, తర్వాత అక్క సెకండ్ అక్క ఏఎన్ఎం చేసింది, ఆమె ఇప్పుడు సిస్టర్గా చేస్తుంది.
నేను కూడా ఇప్పుడు ఆర్ఎంపీగా సెటిల్ అయ్యి 19 సంవత్సరాలు అవుతుంది. అంటే 19 సంవత్సరాల కంటే ముందటి నుంచే నేను చాలా మిమిక్రీ ప్రోగ్రామ్ చేసిన. అప్పుడున్న పరిస్థితులు నన్ను ముందుకు తీసుకెళ్ళలేకపోయినాయి. అంటే అప్పుడు అంటే ఇల్లు గడిచి అంటే మనం ఏదైనా వేస్తే అంటే ఇంకా ఏదైనా నా కొడుకు ఏదైనా వేస్తే, ఎందుకంటే అన్న హ్యాండిక్యాప్డ్. అవునవును, నువ్వే ఇక ఇంటి బాధ్యతలు. అప్పుడు ఇంటి బాధ్యతలు అంటే ఇప్పుడు నేను నాన్న పైనే ఉంటుండే. ఇక కష్టపడి నాన్న ఏదో మమ్మల్ని అంటే మాకు ఊహ తెలిసే వరకు మా నాన్న తీసుకొచ్చిండు. ఆ జనరేషన్లో మా నాన్న మమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చిండంటే అది చాలా గ్రేట్. ఇవాళ అన్న కూడా మంచి అంటే ఆయన చదువుకొని, మేము బ్యాచిలర్ లైఫ్గా ఉన్నప్పుడు అన్న చదువుకుంటుండే, నేను కంపౌండర్ చేస్తుంటుంది. నేను కంపౌండర్ చేసినప్పుడు నాకు ఎంత తమ్ముడు 800 రూపాయలు జీతం నెలకు 800 జీతం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ 400 ఉండే, రాను 5 అంటే నేను ఒక 4 ఇయర్స్ కంపౌండర్ చేసిన. 4 ఇయర్స్ కంపౌండర్ చేస్తే నాకు అప్పుడు 800 అయింది 4 ఇయర్స్ తర్వాత. ఆ 800 జీతంలో మా రూమ్ రెంటు అన్న చదువుకుంటుండే. మళ్ళీ మాకు ఇప్పుడు రూమ్లో ఏదైనా వంటకాలు ఉంటాయి కదా, వండుకొని తినడు బియ్యం, మేము ఇంటికి పోయి కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటుంటిమి. మా ఓన్ ప్రాపర్ వచ్చేసి మామిడ మండల్ ఖానాపూర్ దగ్గర. ఇక మేము అప్పుడు బియ్యం తెచ్చుకొని ఈ బియ్యం ఈ మిగిలిన అప్పుడు ఎంత 150 రూపాయలు రూమ్ కిరాయి తమ్ముడు నెలకి. మేము నగరేశ్వర వాడలో ఒక 2 ఇయర్స్ ఉన్నాం, అట్లనే బుధారపేటలో ఒక 2 ఇయర్స్ ఉన్నాం రూమ్లో. ఆ బ్యాచిలర్ లైఫ్లో ఆ 150 రూపాయలు రూమ్ కిరాయి పోగా మిగిలిన 250తోనే అప్పుడు మా నెల ఖర్చు వెళ్ళిపోయేది. ఇంకా దాంట్లో మధ్యలో 10 రూపాయలు టికెట్ పెట్టి సినిమాలు చూస్తుంటే అశోక్ టాకీస్లో, వెంకటేష్ టాకీస్లో. అప్పుడు అంతా 10 రూపాయల టికెటే, 10 రూపాయలు 5 రూపాయలు. అయితే నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళలేవని ఇప్పుడు అంటున్నారు కదా కొందరు జనాలు. మాకు నా ఫ్రెండ్ ఒకడు ఉండే రామరాజ్ అని చెప్పేసి, వాడు ఇప్పుడు స్టూడియో పెట్టుకొని మంచి సెటిల్ అయిపోయాడు. వాడికి ఇప్పుడు చిల్డ్రన్ స్టూడియో కూడా ఉంది నిర్మల్లో. వాడు కంప్లీట్ ఇప్పుడు బర్త్డేలు ఉంటాయి కదా, వాడు ఒక మంచి రేంజ్లో ఉన్నాడు. వాడు డ్యాన్స్ మాస్టర్ ఉండే, వాడు ఆ ఫీల్డ్కి వెళ్ళిపోయాడు. వాడికి కూడా అప్పుడు ప్రోత్సాహం అనేది లేకుండే. మెయిన్ ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే, ఓకే మీ కుటుంబ బరువు బాధ్యతల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల వెనకబడిపోయినావు, ఇదొక లెక్క. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక స్థాయిలో నువ్వు ఉన్న తర్వాత కూడా ఇప్పుడు కష్టపడి నువ్వు ఎదిగి అవన్నీ అధిగమించి కుటుంబ పరిస్థితులన్నీ దాటుకొని నువ్వే సొంతంగా ముందుకు వచ్చి ఇక్కడ సోన్లో స్థిరపడి ఇప్పుడు నీకంటూ ఒక సొంత ఇల్లు, ఒక కారు, ఒక బండి, ఒక పేరు, ఒక ఇమేజ్. నవకాంత్ అంటే పలానా మనిషి, మంచి మనిషి, ఏ టైంలో అయినా హాజీరాత్ ఫోన్ చేసినా కూడా వచ్చే మనిషి అని చెప్పేసి ఇంత పెద్ద పేరు కమాయించుకున్న తర్వాత కూడా నీ ఫ్రెండ్స్ ఒక స్థాయిలో ఉండి నిన్ను పిలిచే సమయం రాలేదా, లేకపోతే నువ్వు అడగలేకపోయినా వాళ్ళని? అంటే నా ఫ్రెండ్స్ ఒక స్థాయిలో ఉన్నారంటే ఇప్పుడు మనం వాళ్ళని అడగడానికి నాకు మొహమాటం ఏం రాలేదు. నేను అడిగిన చాలాసార్లు ఉన్నారు. కానీ నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా అంటే ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలు తమ్ముడు. ఇప్పుడు మనము అంటే బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు మనం ఈ సంపాదనలో ఉంటే మనం వెనక్కి తిరిగి చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మనకు ఫ్యామిలీ అయింది కాబట్టి మనం పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పుడు నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కష్టపడద్దు, అన్న భావనతోని ఈ ఉన్న ఏదైతే ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్గా నేను చేస్తున్నానో అదే ఫీల్డ్లో అంటే జనాలకి సేవ చేస్తున్నాను. మనం అంటే మనం ఇచ్చే మందులతోని వాళ్ళకు మంచి జరుగుతుంది. మనం ఇప్పుడు ఆర్ఎంపీ అంటే తెలుసే కదా నీకు, తోటల చక్కెర పడిపోయినా పోవాడుతుంది. ఇక మనం రోజు పిటికేసినట్టు చూసుడే ఉంటది. నువ్వు రాత్రి తెల్లని దాకా పిలిచినా పోవాల్సిందే, వాళ్ళు రాకపోయినా సరే. కాబట్టి ఇప్పుడు అంటే పిల్లలు అంటే పెరుగుతున్నారు కాబట్టి మనం మళ్ళీ ఈ ఫీల్డ్ వేరే ఫీల్డ్కి వెళ్ళామనుకో మళ్ళీ ఈ ఉన్న ఫీల్డ్ దెబ్బతింటుందన్న భయంతోనే నేను వెళ్ళలేకపోయినా. నాకేమనిపించింది అంటే పర్సనల్గా, అరే నవకాంత్ అన్న కామెడీ చేస్తాడు, ఇవన్నీ కరెక్ట్, అంత మంచిగా ఉండే. కానీ నవకాంత్ అన్నని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళ కళాకారుల కొంతమంది, అరే ఈడత్తే మనకంటే ఎక్కువ పేరు కమాయించుతాడేమో, ఈడత్తే మనకంటే ముందు వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి కావాలని కొంతమంది వెనక తొక్కేసిండ్రేమో అని నాకు అనిపించింది. అంటే కావాలని కొంతమంది వెనక తొక్కేసిండ్రేమో అని నాకు అనిపించింది. అంటే పర్సనల్గా నాకు కూడా మేము ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు కొన్ని అన్నీ మన సైడే విసిరిన బంతులు కొన్ని రివర్స్ కూడా అవుతాయి. మనం విసిరిన బాల్లే
కొన్ని రివర్స్ కూడా అవుతాయి. అవునవును. అట్లనే నువ్వు ఎదిగే మూమెంట్లో నీ టాలెంట్ చూసి, నీకున్న కెపాసిటీ చూసి, నీకున్న కేపబిలిటీ చూసి, అరే నవకాంత్ అనేటోడు మళ్ళీ మన ఫీల్డ్లోకి వస్తే వీడు మనకంటే ముందు పోతాడచ్చురా, ఈయన వీలొద్దు, వీడికి చెప్పొద్దు అని చెప్పేసి కొంతమంది తొక్కేసిరేమో ఇండైరెక్ట్గా అని నాకు అనిపించింది. నీకు ఎప్పుడన్నా అట్లా అనిపించింది అన్న? అంటే ఇప్పుడు తమ్ముడు టాలెంట్ అనేది ఓడి సొత్తు కాదు. అవును. మనకు టాలెంట్ ఉంటే మనం ఏ రకంగా దూసుకెళ్ళిపోవచ్చు. అవును. అటు తొక్కినా సరే మనం అన్ని తీసి ఎత్తేసే రకంలో, అంటే టాలెంట్లో మాత్రం అని తీసి కింద పడేసి కూడా పోవచ్చు. మనకు టాలెంట్ ఉంటే మనం ఏ రకంగా దూసుకెళ్ళిపోవచ్చు. అవును. అటు తొక్కినా సరే మనం అన్ని తీసి ఎత్తేసే రకంలో, అంటే టాలెంట్లో మాత్రం అని తీసి కింద పడేసి కూడా పోవచ్చు. మన టైం వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఎవరి చెవులో. అయితే ఆ పరిస్థితులు ఏం రాలేదు. కానీ ఒక విషయం ఏంటంటే నాకున్న పరిస్థితుల ప్రభావాలను బట్టి నేనే అంటే ఫీల్డ్కు దూరం జరిగింది అన్నట్టు. సో ఫైనల్గా ఇది అన్న, మాలాంటి చాలా మందికి ఎదుగుదామనే ఆలోచన ఉన్నోళ్ళు కొంతమంది ఇట్లా ఎదురు దెబ్బల వల్ల ఆగిపోతూ ఉంటారు. బట్ వాళ్ళందరికీ నీ లైఫ్ స్టోరీ ఒక మంచి పాఠము, మంచి గుణపాఠము, మంచి మోటివేషన్ అని చెప్పొచ్చు. అందుకని నీ దగ్గరకు వచ్చిన ఎందుకని నేను దగ్గర నుంచి చూసిన నేను దగ్గర నుంచి తెలుసుకున్నా నీ లైఫ్ స్టోరీ ఏంది, నీ టాలెంట్ ఏంది, నీ కథ ఏంది అని చెప్పేసి. నువ్వు కూర్చున్న జాగాలో ఒక 100 స్క్రిప్ట్ రాయగలుగుతావు. సో నాకున్న డౌట్ ఏంటంటే అన్న, నువ్వు చాలా బాగా మిమిక్రీ చేస్తావు అని చెప్పేసి నాకు తెలుసు. బట్ కాకపోతే ఎప్పుడు దగ్గర నుండి చూడలేను. నా కోసం ఒక 2 వాయిస్లు నా కోసం మిమిక్రీ చేయగలుగుతావు? చేస్తా, ఇప్పటికీ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు నీకంటే చేయుతనియలేరా అని చెప్పేసి. అంతకుముందు మా ఊర్లో అర్ధశతాబ్దం అనే ఒక సినిమా తీసిండు. అంటే కరోనా ఇక్కడ అంటే మన దగ్గరనే జరిగింది షూటింగ్. దాంట్లో కూడా నాకు ఛాయిస్ వచ్చింది. రాజా రవీంద్ర అంటే మెయిన్ విలన్ వెనకాల సైడ్ విలన్గా నాకు ఇచ్చిండ్రు. దాని తర్వాత చాలా అంటే నాకు వచ్చినాయి 2-3 సినిమాలలో ఆఫర్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ ఇక్కడున్న పరిస్థితులు అంటే ఇప్పుడు నేను చేసేది డాక్టర్ ఫీల్డ్ కదా తమ్ముడు. మళ్ళీ ఆ ఫీల్డ్ అంటే అటు వెళ్తే ఇక్కడున్న ఫీల్డ్ ఎక్కడ మైనస్ అవుతుందో అనే భయానికే నేను మళ్ళీ అంటే సినీ ఫీల్డ్కి వెళ్ళలేకపోయినా. నువ్వు అన్నట్టు సరే నీకు 2 వాయిస్లు చేసి చూపిస్తా. మనకు పిచ్చకొట్టుడు సుధాకర్ తెలుసా నీకు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పిచ్చకొట్టుడు సుధాకర్ తెలుసా నీకు? సుధాకర్, పిచ్చకొట్టుడు సుధాకర్ అంటే అతని వాయిస్ తీసుకుందాం. పిచ్చకొట్టుడు కొట్టారు ఎదురా నీ అబ్బా బిజో బిజ అబ్బో నీ అబ్బా పిచ్చకొట్టుడు కొట్టారు ఎదురా. పిచ్చకొట్టుడు సుధాకర్. ఇంకోటి మన ఏవిఎస్ శుభలగ్నం సినిమాలో ఏవిఎస్ ఉంటాడు. నేను ప్రతి స్టేజ్ మీద ఆయన వాయిస్ చేస్తాడు. హలో నమస్కారం, ఏంటి మిమ్మల్ని చూస్తుంటే తృప్తిగా ఉంది. నీ చేతిలో ఆ కళ్ళు గిలాసు చూస్తుంటే నాకు నోరిపోతుంది అంతే. నీ అమ్మ ఇది తాగకపోతే తత్తాదా, నీ పిండం పిల్లలకు పెట్టా. ఏవిఎస్ గారి వాయిస్ అన్న. ఇంకా నేను అడుగుడు మర్చిపోయినా, నేను మా టిక్ టాక్ శేఖర్ కొడంగల్ అన్నకు డయర్డ్ ఫ్యాన్. నేను ఆ టిక్ టాక్ శేఖర్ కొడంగల్ అన్నకు ఈ స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా అవుతా. మన టిక్ టాక్ శేఖర్ కొడంగల్ అన్నకు ఈ స్టేట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా అవుతా. గాడ్ బ్లెస్ యు, నుండు నూరేళ్ళు చల్లగా ఉంటామని నేను కోరుకుంటున్నాను. అందుకే ఇంకో విషయం తమ్ముడు యుశేఖర్ కొడంగల్ అన్న స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నేను ఒక్కసారి కొంచెం దగ్గర కొంచెం దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. నా కోసం మా టిక్ టాక్ శేఖర్ కొడంగల్ అన్న, యుశేఖర్ కొడంగల్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా నేను ఇది ఒక్కటి కోరుకుంటున్నా. ఒకసారి మా అన్న డాన్స్ నువ్వు ఇమిటేట్ చేయాలన్న. మా శేఖర్ అన్న డైలాగ్ కొట్టేసేసి ఒక డాన్స్ చేయాలి. ఎట్లా చేస్తాడు మా అన్న? చూపిస్తాం. ఓకే అన్న, మాట్లాడి ఫస్ట్ డైలాగ్ కొట్టి డాన్స్ స్టార్ట్ అయ్యి. హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ షూట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ షూట్. యుశేఖర్ కొడంగల్ టిక్ టాక్ ఎవ్రీథింగ్ ఇస్ షూట్. ఎవ్రీథింగ్ షూట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే శాతగాని కొడుకులు అని కాదు, అది నా డైలాగు. పాట పాడతారు బేగిరి. ఓకే. నడువు నడువే రామకు, నడువు గట్టవే రామకు, గున్నా మామిడి తోటమ్మో మరదాలో మాణిక్యమో, గున్నా మామిడి తోటమ్మో మరదాల మాణిక్యమో. శేఖరన్న వీడియోలు ఎక్కడి వరకు వస్తున్నాయంటే మధు అక్కడి వరకు అన్నాడు, మధు అక్కడి వరకు. సూపర్ సూపర్ సూపర్, హైలైట్ అన్న, హైలైట్ నిజంగా. ఇదంతా మజాక్ ఇడిసే పెట్టేస్తే నీతో ఇంతసేపు మాట్లాడు నాకు మస్తు మజా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మస్తు మంది అనుకుంటారు ఇవి నేను ఎప్పుడు చూడలేము కదా,
ఈయన ఎవరు కొత్త ఇంత మంచిగా ఇంత ఎలివేట్ చేస్తున్నాం ఇంత పరిచయం చేస్తున్నాం అని చెప్పేసి మీరు అంటారు కదా. దగ్గరుండి చూసిన వాళ్ళకి తెలుసు ఇట్లా నవకాంత్ అన్న లాంటి చాలామంది పాపము కుటుంబ పరిస్థితులను పట్టుకొని కుటుంబ పరిస్థితులను ఆలోచించుకొని ఇంటి బాధ్యతలను ఆలోచించుకొని మిడిల్ క్లాస్ పరిస్థితులను అర్థం చేసుకొని ఎంతోమంది వాళ్ళ కళను చంపుకొని కూడా ఇప్పటికి ఇంకా ముందుకు రావాలని ఉంటుంది. కాకపోతే ఆ కుటుంబ బాధ్యతలు వాళ్ళు చేసే వృత్తి ఆపేస్తుంది. అన్న కూడా ఎంతో మంచి కళాకారుడు, ఒక కమెడియన్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఒక స్క్రిప్ట్ రైటరు అండ్ అలాగనే ఒక భజన కళాకారుడు, ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. ఎంతో కష్టపడి చెప్తున్నారు కదా అన్న, 800 జీతం నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టేజ్ ఊర్లే సోన్లా నవకాంత్ అన్న, డాక్టర్ నవకాంత్ అన్న ఆర్ఎంపీ అంటే పెట్టింది పేరుగా. ఆయన ఒక వృత్తిని ఎంచుకొని కుటుంబాన్ని నడిపించుకుంటూ ఫ్యామిలీని నడిపించుకుంటూ అండ్ అలాగనే ఆయన లోపల ఉన్న కళను కూడా ఆపుకోకుండా ఇట్లా చేస్తూనే ఉన్నాడు. నేను ఎన్నోసార్లు కలిసినప్పుడల్లా నాకు ఒకటే మాట చెప్తూ ఉంటాడు, తమ్మి తోవంటి వంగ కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి, పరిస్థితులు ఎన్నో అడ్డం పడుతూ ఉంటాయి, ఆపేస్తూ ఉంటాయి. బట్ మీరు మాత్రం ఆగకూడదు తమ్ముడు, మాకంటే అప్పుడు పరిస్థితులు మంచిగా లేవు, టెక్నాలజీ ఇంత అప్డేట్ కాలేదు కాబట్టి మేము ఇన్ని ఆగిపోయినాము. బట్ మీకు మాత్రం టాలెంట్ ఉంది, మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మీకు కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పిన వ్యక్తి అన్న. అందుకని నవకాంత్ అన్నతో ఇంటర్వ్యూ తీసుకున్నా. తొందరలోనే ఒక మంచి స్టేజ్ దగ్గర మేము ఒక కామెడీ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అన్నను కూడా తీసుకుందామని ఒక మంచి ఉద్దేశం నాకు. తమ్ముడు చాలా థ్యాంక్స్, నువ్వు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసినావు. అంటే నీ వీడియోతోని నేను ఇంకొక మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే నేను ఒకటే చెప్తా అన్న, అంటే విలేజ్లలో ఏ విలేజ్లో అయినా సరే ఆర్ఎంపీ డాక్టర్ని మాత్రం దయచేసి చెప్తున్నట్టు చేతులు జోడించి చిన్న చూపు చూడకండి. ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్ అంటే దేవుడు కాకపోవచ్చు, కానీ మనకు పడ్డ అత్యవసర పరిస్థితులలో అంటే ఏ రూపకంగా వచ్చి సహాయం చేసేవాడైనా కానీ ఆర్ఎంపీ డాక్టరే. అంటే ఏ రూపకంగా వచ్చి సహాయం చేసేవాడైనా కానీ ఆర్ఎంపీ డాక్టరే. అంటే అంటే హెల్త్ విషయంలో నేను చెప్పేది ఏ రకం అంటే ఇప్పుడు కొందరు ఉంటారు, అన్ని రూపకాలలో కాదు నేను అనేది హెల్త్ విషయంలో. అదొకటి, మీరు వాళ్ళకి దండం పెట్టే అవసరం లేదు. మంచి పిలుపు మాటతో వాళ్ళని గౌరవిస్తే చాలు. నేను తెలుసుకునేది ఒకటి. ఇంకోటి, ఈ గత ప్రభుత్వాలు ఏం చేసినాయి తెలియదు, ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అన్నా కానీ మమ్మల్ని గుర్తించి ఆర్ఎంపీ డాక్టర్లను దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ వీడియో మీ దాకా వస్తుందని అనుకుంటున్నా, ఇప్పటికైనా గుర్తించి ఇప్పటికీ ఆర్ఎంపీ వ్యవస్థను అంటే ఇప్పటితో ఆపండి. ఉన్న ఆర్ఎంపీలకు ఏదో చిన్న చితక ట్రైనింగ్ ఇచ్చేసి విలేజ్లలో ఉన్న పిహెచ్సిలలో వీళ్ళని కంపౌండర్లుగా కనీసం ఆశా వర్కర్లకు ఇచ్చే గుర్తింపు లాగా కానీ మాకు అంటే నేనే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకంటే ఇంకా సీనియర్స్ చాలా ఉన్నారు, మమ్మల్ని గుర్తిస్తారని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నవకాంత్ అన్నతో మీట్ అవ్వడం జరిగింది. మీరు అనుకున్నట్టు కళ్ళు బిల్లు ఏం తాగాని ఇంకా స్టార్ట్ కూడా వేయలే కానీ నీతులు చెప్తావు. అన్న వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత నేను వచ్చినని చెప్పేసి అన్నను పిలిపించుకొని అన్నతో మాట్లాడాలా, ముచ్చటించాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే మనలాంటి చాలా యంగ్స్టర్స్కి ఇలాంటి పెద్దవాళ్ళ మాటలు చాలా బూస్ట్ని ఇస్తాయి. ఎందుకంటే శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అని చెప్పేసి ఒక శాస్త్రం ఉన్నది. మనం కష్టపడుతూ ముందుకు పోతుంటే తోవంటే ఎన్ని కుక్కలు మురిగినా కూడా ఒక టైం వచ్చినప్పుడు అదే కుక్క మంచిగా మురుగుతుంది, దగ్గరకు వచ్చి మనం మూతి నాకు మన నాకుతుంది, ఏళ్ళు నాకు మన నాకుతుంది, కాలు నాకు మన నాకుతుంది, కూర్చున్నామంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. మనం మూతి నాకు మన నాకుతుంది, ఏళ్ళు నాకు మన నాకుతుంది, కాలు నాకు మన నాకుతుంది, కూర్చున్నామంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. అంటే ఇది అట్లని చెప్పుడు కాదు, మనల్ని విమర్శించిన వాళ్ళు కూడా ప్రశంసించే స్థాయికి ఎదగొచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియోని అన్నతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి పెద్దోళ్ళ సపోర్ట్ తప్పకుండా కావాలని అట్లనే చెప్పినట్టు అన్న కూడా 20 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వృత్తిలో ఉన్నాడు, చాలా మంచి పేరు కమాయించిండు. నేను కూడా అంతెందుకు రీసెంట్గా నేను హైదరాబాద్ ప్రమోషన్ చేసి వచ్చినప్పుడు నైట్ 12:30, 1 అవుతుంది. ఆ టైంలో ఆ నుంచి నిర్మల్ పోయేంత సమయం మాకు లేదు. బట్ ఆ టైంలో కూడా ఫోన్ చేస్తే వచ్చిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆర్ఎంపీ డాక్టర్ నరేష్ బాబు అక్కడ ఉంటాడు మా ఫ్యూచర్లో. ఇంకా చాలామంది డాక్టర్లు ఇంకా టాలెంట్ ఉండి కూడా సేవలు చేస్తూ ఇక్కడనే ఉండిపోతారు. ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించుర్రి. వాళ్ళకి కావాల్సింది ఒక మంచి మాట, రెస్పెక్ట్, ఒక మంచి పిలుపు, అంతే. మంచి వీడియోల కోసం ఇంకా రౌడీ సింగర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. ఇంకా మంచి కామెడీ వీడియోలతో ముంగడికి వస్తా. అండ్ అట్లనే మీకు ఇచ్చిన మాట ప్రకారం హెల్పింగ్ వీడియో అయితే అయిపోయింది, అది ఎడిటింగ్ నడుస్తున్నది. మన 10K సెలబ్రేషన్ హెల్పింగ్ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది, మీరందరూ గర్వపడే విధంగా తీసుకొని వచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్ నవకాంత్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. సో థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబ్స్. ఇంకా మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి, బెల్ ఐకాన్ క్లిక్ చేయర్రి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.